నా పేరు శివ. అది ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పాలన ఎలా ఉందంటున్నారు? జగన్ పాలన, ప్రస్తుత రాజకీయ ప్రభుత్వం పాలన. ఒకసారి కెమెరా డౌన్ చేయను. ఏంటిది సార్? ఏంటిది ఏమంటారు దాన్ని? చెప్పనండి. దాన్ని ఏమంటారు చెప్పనండి. చెత్త. దాని గురించి మాట్లాడుకుంటామా? చెప్పనండి. మామూలుగా నార్మల్గా క్యాజువల్గా అడుగుతుంది. దాని గురించి మాట్లాడుకుంటామా? మంచి చెడు రెండింటి గురించి మాట్లాడుకోవాలి. సరే, ఫస్ట్ చెడు గురించి మాట్లాడుకున్న తర్వాత మంచి ఆడి చేసిన మంచి ఏంటి చెప్తాను. ఫస్ట్ చెడు గురించి దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే ప్రస్తుతానికి ఎలా ఉంది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటామో అది బెటర్, అంతే. అతను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సీఎం గారు చేసిన ఏంటంటే ఒక 100%లో ఒక 50% చేస్తే 50 కూడా లేదు. బొక్క ఇది ఎక్కడ ఉంది? ఒక 40% చేస్తున్నాడు. మొత్తం 60% దోచుకుంటున్నాడు. తెలియదే ఉంది, ప్రతి ఒక్కరు తెలిసిందే. నీకు తెలుసు, నాకు తెలుసు, పక్క వ్యక్తి తెలుసు, ఆ పక్క వ్యక్తి తెలుసు, అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం ఎంతకమ్మ దిగిపోతే నెక్స్ట్ ప్రభుత్వంతో బాగుంటుందా అంటే అప్పుడు ఉంది. ఇప్పుడు అదే జనసేన టీడీపీ కలయిక ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో? జనసేన టీడీపీ కలయిక ఇది RRR సినిమాలో భీమ్ ఎంతసేపు నక్కల పెట్ట ఆగరని పోయింది కంగారు చెప్తే. ఎంతసేపు నక్కల పెట్ట కుంభస్థలం బదులు కొడతారా అంటారు కదా, అలాగ ఉంటుంది. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా రాబోతుంది అంటారు జనసేన టీడీపీ. అలా వస్తుంది కంపల్సరీ. దానిలో అస్సలు 100% డౌట్ లేదు కూడా. 100కి 200 మార్కులు వేసుకున్నాం, తప్పలేదు. నేను జనసేన. మీరు జనసేన? అవును సార్. చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు కలవడం వల్ల చాలామంది అసంతృప్తితో ఉన్నారు. జనసేన అసంతృప్తి అంటే వాళ్ళు హాస్పిటల్కి లేకపోతే అక్కడ చూపించుకోమనండి, అది కాదు మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎలా వచ్చాడు? మద్దతు లేకుండా వచ్చాడు. పక్క పార్టీతో పొత్తు లేకుండా వచ్చాడు. ఆడు పుట్టి పెట్టుకుని వచ్చాడు కదా. అదే సారీ, ఆయన కూడా పుట్టి పెట్టుకుని వచ్చాడు కదా. ముఖ్యంగా జన సైనికుల గురించి మాట్లాడుతున్నా. చాలా మంది పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తేనే బాగుంటుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తాకి ఇప్పుడు కానీ ఇప్పుడు ఉంది. మాలంటోళ్ళు ఉందా? మాలంటోళ్ళు తెలుసు. కాకపోతే మా అమ్మ నాన్నకి, మా తాత ముత్తాతకి తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే నాలుగు నుండి తెలియదు. మా తరం తెలుసు, మా ముంతరంగా ఆ ముంతరంగా తెలియదు కదా. అందువల్ల కొద్దిగా డౌన్ అయింది అంతే తప్ప జనసేన ఎక్కడ కూడా తగ్గేది లేదు, అంతే. జనసేన టీడీపీ అలయన్స్ మీకు 100%, 200%. జగన్ పరిపాలన ఎలా ఉందంటే 0, నాట్ 1%, 1 కూడా లేదు. లాస్ట్లో 0 మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించండి చెత్త. దాని గురించి చెత్త తక్కువ మాట్లాడుకుంటాం. ఆగరాను ఎందుకు దాని గురించి చెత్త తక్కువ మాట్లాడుకుంటామా? అది బెటరు, వేరేట్లు బెటరు.